తెలంగాణలో మున్సిపల్ ఓట్ల కౌంటింగ్కు సర్వం సిద్ధమైంది. ఇవాళ 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు. 136 కేంద్రాలు ఓట్ల కౌంటింగ్ జరగనుంది. కౌంటింగ్లో 20,000 మంది సిబ్బంది పాల్గొనున్నారు. కౌంటింగ్ మొత్తం సీసీటీవీ మానిటరింగ్ చేయనున్నారు. మొదటి ట్రెండ్ రావడానికి 2 గంటలు పట్టే అవకాశం ఉంది. సాయంత్రానికి ఫలితాలపైన స్పష్టత రానుంది. ఈ నెల 16న మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక జరగనుంది. అదే రోజు కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లను ఎన్నుకుంటారు. ఇక ఈ ఫలితాలకు సంబంధించి గమనించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ కౌంటింగ్ కేంద్రం నుంచి మరింత సమాచారాన్ని అందిస్తారు. ఉపేందర్, అక్కడ కౌంటింగ్ కేంద్రాల వద్ద పరిస్థితి, సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? భద్రతా వ్యవస్థ ఎలా ఉంది? ఉపేందర్, ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఉత్సంట మాత్రం మరికొద్ది గంటలు మాత్రం తెరపడనుంది. ఇప్పటికే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 5 మున్సిపాలిటీలు ఇప్పటికే అటు కౌంటింగ్ కి సంబంధించినటువంటి అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఇప్పటికే ఉదయం 8:30 గంటలకు నుంచి కూడా ఈ కౌంటింగ్ అయితే ప్రారంభం అవుతుందని అధికారులు అయితే చెప్తున్నారు. ఉదయం 8:30 గంటలకు ముందు మొదటిగా పోస్టల్ బ్యాలెట్ అయితే విప్పుతారో అక్కడ వాటన్నింటినీ కౌంటింగ్ చేసిన తర్వాత అటు ఏదైతే పోలైనటువంటి ఓట్లను కూడా కౌంటింగ్ చేస్తారని చెప్తున్నారు. ఇప్పటికే కల్లూరు, వైరా, మధిర, సత్తుపల్లి, ఎదలాపురం మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా భారీ బందోబస్తు నడమ మాత్రం కౌంటింగ్ అయితే ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఇప్పటికే అటు ఏదైతే కౌంటింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికే బిఎన్ఎస్ 163 యాక్ట్ ను కూడా అమలు చేస్తూ ఎక్కడ కూడా సభలు సమావేశాలతో పాటు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకమైనటువంటి బందోబస్తు నడమ మాత్రం ఈ కౌంటింగ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది 2 రౌండ్లలో కూడా ఈ కౌంటింగ్ అయితే ప్రారంభం అవుతుందని చెప్పేసి అయితే అధికారులు అయితే చెప్తున్నారు. మొదటి రౌండ్ లో ఇప్పటికే ఏదైతే ఎదులాపురం మున్సిపాలిటీలో దాదాపుగా 32 వార్డులు ఉన్నాయి. ఒక వార్డు ఇప్పటికే అటు ఇనానిమస్ కావడంతో 32 వార్డులకు సంబంధించిన ఓటర్లు కూడా ఇప్పటికే ఓటు హక్కును వినియోగిస్తున్నారు. దీనికి సంబంధించి రెండు రౌండ్లలో కూడా ఈ కౌంటింగ్ ప్రారంభిస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే అటు పోస్టల్ బ్యాలెట్లు కూడా ప్రారంభం కావడంతో అధికారులు వారందరికీ కౌంటింగ్ కూడా చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు ఏదైతే ప్రతి సెల్ను ప్రతి కౌంటింగ్ వద్ద కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. 3 ఆర్ఓలు, పిఆర్ఓలతో పాటు ప్రత్యేకంగా సూపర్వైజర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే పోలైనటువంటి ఓట్లను ప్రతి వార్డుకు సంబంధించిన ప్రత్యేకంగా కట్టల ద్వారా ఏర్పాటు చేశారు. ప్రతి 100 కట్టలను కూడా వేసిన తర్వాత అన్నింటిని కూడా తర్వాత కౌంటింగ్ ప్రారంభిస్తారు. మధ్యాహ్నం వరకు మాత్రం ఫలితాలు వెల్లడి అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక జిల్లా వ్యాప్తంగా ఏదైతే ఇటు ఎదులాపురం, అదే విధంగా ఇటు మధిర, ఇటు వైరా, అటు సత్తుపల్లి, ఇటు కల్లూరుకి సంబంధించినటువంటి అధికారులు మాత్రం భారీ బందోబస్తు నడుమ మాత్రం కౌంటింగ్ అయితే మరి కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి అన్నింటినీ కూడా వేరుగా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వాటన్నింటినీ కూడా కౌంటింగ్ చేయడానికి అయితే ఏర్పాట్లు అయితే ప్రారంభించారు. ప్రస్తుతం కౌంట్ కేంద్రం గట్టి నిఘాతో పాటు అదేవిధంగా వెబ్ కాస్టింగ్ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకంగా మానిటరింగ్ సెల్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ ఫలితాలు కూడా ఎప్పటికీ వెల్లడించేందుకు కూడా అధికారులు కూడా ఏర్పాటు చేశారు. ఇక ఏదైతే ఇటు కౌంటింగ్ కేంద్రాలకు సంబంధించి అటు దాదాపుగా 100 మీటర్ల దూరం వరకు కూడా ఎక్కడ కూడా ఎటువంటి మా 5గురికి మించి ఎక్కువగా గుమిగూడవద్దని కూడా అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ప్రతి సెల్ లో కూడా ఈ కౌంటింగ్ సంబంధించి ముగ్గురు అధికారులు ఉంటారు. కూడా కౌంటింగ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత వాటన్నిటిని కూడా ప్రత్యేకంగా కౌంటింగ్ చేస్తారు. అభ్యర్థుల వైజ్ గా పార్టీల వైజ్ గా కూడా వాటన్నిటిని కూడా విడిచేసి కౌంటింగ్ ప్రారంభిస్తారు. ఈ ఫలితాలు మొత్తం కూడా వార్డుల వైజ్ గా కూడా ఫలితాలు వెల్లడించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఉదయం 8:30 గంటలకు స్టార్ట్ అయిన ఫలితాలు మధ్యాహ్నం వరకు అయితే పూర్తయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఇటు ఏదైతే ఎదులాపురంలో ఒక ప్రైవేట్ కళాశాలలో ఏర్పాటు చేశారో, అదేవిధంగా మధిరాలో కూడా ఇది మధిరాలో ఉన్నట్టు జ్యోతి విద్యాలయంలో కూడా ఈ కౌంటింగ్ కేంద్రాన్ని అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా కల్లూరు, వైరా, మధిర, అదే విధంగా సత్తుపల్లికి సంబంధించినటువంటి ఏర్పాట్లు మొత్తం అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. అధికారులు కూడా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చేసుకోకుండా ప్రత్యేకంగా నిఘాను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక కౌంటింగ్ మాత్రం మరికొద్ది సేపట్లో మాత్రం ప్రారంభమయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.